ఒక ఊర్లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒకడు మిరపకాయ, మిగతా ఇద్దరు నిమ్మకాయలు. ఒకరోజు మిరపకాయ అన్నాడు, ఏరా ఈరోజు మీ ఇద్దరిని పార్టీకి తీసుకెళ్తా. నిమ్మకాయలు వెంటనే టెన్షన్, వద్దురా బాబు, ముందుసారి కూడా అలానే తీసుకెళ్లావు, నువ్వు లోపలికి వెళ్ళిపోయావు, మేం బయటే ఉండి తలుపులు కొట్టుకుంటూ పుల్లగా అయిపోయాం. మిరపకాయ అన్నాడు, అది పార్టీ కాదురా, అది టెస్ట్. ఏ టెస్ట్ రా? ఎవడికి ఎక్కువ కారంగా తట్టుకోగల శక్తి ఉందో చూసే టెస్ట్. ఏసారి మాత్రం బయట పెట్టను, లోపలికే తీసుకెళ్తా, కానీ జ్యూస్ అయ్యే వరకు బయటకు రాకూడదు. అయ్యో అయ్యో, నువ్వు మిరపకాయ స్టోరీ చెబితే నేనేం చెప్తా? మా ఊర్లో ఒక వంకాయ ఉండేది. అది బయట చూస్తే సైలెంట్ గా, సీరియస్ గా, కానీ వేడి నూనెలో పడితేనే అసలు రంగు బయటపడేది. ఒకరోజు దానికి అరటికాయ కలిసింది. అప్పుడు అరటికాయ అన్నది, నిన్ను చూస్తేనే నూనె వేడి అవుతోంది, నన్ను సరిగ్గా పట్టుకుని తిప్పితేనే అసలు మజా తెలుస్తుంది. అరటికాయ అంటుంది, నన్నైతే తొక్క తీసి నేరుగా వాడేస్తా. ఫన్ సెట్ కదా అమ్మా, తొక్క తీసినా తీసుకుపోయినా పట్టుదల ఉండాలి, అప్పుడే రుచి నిలుస్తుంది. బయట సైజ్ చూసి అంచనా వేయొద్దు, లోపల ఎంత తట్టుకుంటుందో అదే మ్యాటర్. కారం ఒక్కటే సరిపోదు, పులుపు కలిస్తేనే అసలు కిక్ వస్తుంది. మిరపకాయ దగ్గరగా వస్తే అందరూ చెమటలు పడతారు, కానీ తట్టుకుని తిన్నవాళ్ళే. మీరు నవ్వారంటే మాకు చాలా సంతోషం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ கண்ணாலில் காதல் வந்து நெஞ்சில நீ வந்தா